శత్రువు బలవంతుడని తెలుసు, అష్టదిగ్బంధనం చేస్తాడని తెలుసు. ఆ అష్టదిగ్బంధనాన్ని ఛేదించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని మొదటి నుంచి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా తనని టార్గెట్ చేస్తుందని తెలుసు, తెలుగుదేశం అనుకూల మీడియా. దానికి ప్రతిగా తను ఏదైతే టాప్ రేటింగ్లో ఉన్నటువంటి 2 మీడియాల్ని మేనేజ్ చేసుకున్నాడు. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు కొనసాగించడం తన వల్లనే సాధ్యం అన్నటువంటిది జనంలోకి తీసుకువెళ్ళాడు. దానికి వాలంటీర్ల వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ వేసిన అస్త్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అదే సందర్భంలో భారీగా ఇస్తే ప్రజలు నాశనం అయిపోతారు, రాష్ట్రం నాశనం అయిపోతుందని మాట్లాడే తటస్థులకి ఒక సవాల్ విసిరాడు. చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు, నేను మాత్రం అంతే ఇస్తానంటున్నాను, ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరిదో చూడండి మీరే అని తటస్థులకి ఒక సందేశం పంపించాడు. మరొక వైపున దేశ విదేశాల్లో ఉన్నటువంటి తన వాళ్ళందరినీ కూడా వచ్చేలాగా పోల్ మేనేజ్మెంట్ ఒక సిస్టమేటిక్గా చేసుకొచ్చాడు. ఇంకొక వైపున గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ చేసేసాం, ఇప్పటికే వేల రూపాయలు ఇచ్చేసాం, లక్షల రూపాయలు ప్రజలకు ఇచ్చేసాం కాబట్టి ఓట్లప్పుడు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు అని కాకుండా మళ్ళీ ఓట్లప్పుడు డబ్బులు పంచడం చేశాడు. ప్రతి ఓటుకి 2,000 రూపాయలు చొప్పున కొనడానికి మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు లేవంటారు, ఎంపీల దగ్గర డబ్బులు లేవంటారని తనే ప్రతి నియోజకవర్గానికి 1,50,000 ఓట్ల కొనుగోలుకి సంబంధించి 30 కోట్ల రూపాయలు చొప్పున పంచాడు. ఇది కాకుండా ఏదైతే విపక్షాలకు సంబంధించినటువంటి దాంట్లో ఐక్యతలో చిచ్చు పెట్టే ప్రయత్నం తన వంతు తను చేసుకువెళ్ళాడు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఇదిగో అంటూ పోర్టుల గురించి లేకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హార్బర్ల గురించి జనంలోకి తీసుకుని వెళ్ళాడు. వీటన్నిటికీ తోడుగా చిట్ట చివరిలో లాస్ట్ ఓటర్ దాకా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకువెళ్ళి ఓటేయించేటటువంటి విధానాన్ని అమలు చేశాడు. అష్టదిగ్బంధనానికి అష్ట సమాధానాలు ఇచ్చాడు. అంటే వాటిని ఛేదించే ప్రయత్నం చేశాడు. గెలుస్తాడా లేదా అన్నటువంటిది 4వ తారీఖు తేలుతుంది. అందుకే తన వంతు యుద్ధమంతా చేసేసాడు కాబట్టి రిలాక్స్డ్గా విదేశీ పర్యటనకు వెళ్ళిపోయాడు.